హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ 6 నెలల పాలక సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చకుండా తప్పుడు ప్రచారాలతో తప్పుడు వాటిలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజలకు సంబంధించిన హామీలు ఇవ్వకుండా విజన్ 2047 అంటూ చంద్రబాబు మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఏదీ చేయకుండా అంతా మేమే చేశామని చెప్పేసి ఎలాగైతే ఊదరగొట్టారో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే ప్రక్రియకు పాల్పడుతున్నారంటూ కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పటికీ దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే మాత్రము కొంత జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధంగా లేము అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నాయి. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, 2027లోనే ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాలకు సంబంధించి, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఫస్ట్ ఈ విజన్ 2047 మీరు కూడా నిన్న మొన్న కలెక్టర్లకు సంబంధించిన సమావేశం గురించి మీరు చూస్తూ ఉండుంటారు. 2047ని విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఉపయోగం లేని దానికోసం అనవసరంగా గంటలు మీటింగ్లు పెట్టి వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది. నిన్న దాన్ని స్వయాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? విజన్ అన్నది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చాలా ముఖ్యం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి రాజకీయపరమైన అంశం ఉంటుంది, ఒకటి డెవలప్మెంట్ కి సంబంధించి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిలో డెవలప్మెంట్ కన్నా రాజకీయ అంశాలు చాలా సందర్భాలు ఎక్కువ కనిపించాయి. అవును. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అని అనడానికి ఒక మౌలికమైన కారణం ఏంటంటే విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూడ్ గా పరిపాలన చేసుకుంటూ పోతాడు, ఏదో ఎన్నికల యాక్టివిటీ ఒక ఫెరోసస్ గా ఉంటాడు, ఇట్లాంటి పేరు ఉన్నాయి. అంటే ఆయన ఎంట్రీ పాయింటే జైలుకి వెళ్ళడం, అరెస్ట్ కావడం, తర్వాత ఎలక్షన్స్, తర్వాత పోరాటాలు ఇవన్నీ వచ్చాయి. అంటే నేను అందుకు భిన్నమైన వ్యక్తిని. నాకు విజన్ హైటెక్ సిటీ హైదరాబాదు అంటే ఒక మోడల్ గా ఉంటాను అంటే విజన్ ఎప్పుడు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే విజన్ ఉండాలి కదా ఎవరికైనా. అంటే విజనరీ అనే దాని పట్ల గౌరవం ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని మన చంద్రబాబు గారు టచ్ చేస్తా ఉంటాడు. అంటే విజనరీని విజన్ తో పరిపాలిస్తానంటే వెల్ సార్, బాగుంది సార్ అంటాడు. చర్చల్లో కూడా పాల్గొంటారు ప్రజలు. అందుకని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళు విజన్ గురించి ఏ చర్చ పెట్టినా కూడా స్వాగతిస్తారు. అయితే ఆ విజన్ లో ఏమున్నాయి, అవి అమలు అవుతాయా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చెప్పేది అంటే గతంలో 2020 అంటే అందరూ 20 అప్పుడు గతంలో, ఇప్పుడు 34 అంటే కూడా అట్లే మాట్లాడుతున్నారు అని అంటున్నారు. 2020ని ఎవరు అపహాస్యం చేసినారు? ఎవరు అపహాస్యం చేయలే. ఏముంది 2020లో? అప్పుడు కంప్యూటర్స్, టెక్నాలజీ, ఇవి విజన్ అంటే రాష్ట్రం పరిధిలో ఒక విజన్ ఉంటుంది, దేశం పరిధిలో ఒక విజన్ ఉంటుంది, ప్రపంచానికి ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విజన్ మాట్లాడతారు. అది ఇక్కడ పంచాయతీ. ఇప్పుడు రాష్ట్రానికి పరిపాలనకి పరిమితమైనటువంటి పార్టీ ప్రపంచానికి గురించి మాట్లాడుతుంది. కంప్యూటర్స్, ఆధునిక టెక్నాలజీ ఇవన్నీ నిజం కాదా? నిజమే. ఇవన్నీ భవిష్యత్తులో, ఉదాహరణకు భవిష్యత్తులో రోబోటిక్ అనేది కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మానవ రహిత డ్రైవింగ్ కూడా వస్తాయి కారుల్లో. ఇప్పుడు అమెరికాలో స్టార్ట్ అవుతున్నాయి. ఇది విజన్ అంటారు. ఈ నిజమే, విజనే. ఇప్పుడు నేనేం చేసేది సమస్య ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు రోబోటిక్ వ్యవస్థలు ఇవన్నీ మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు అది కరెక్టే, కానీ దాంట్లో మన పాత్ర ఏంది అని. రోబోలు సృష్టించలో మన పాత్ర ఉందా? డెవలప్మెంట్ చేసిన మన పాత్ర ఉందా? ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది, విజన్ రాబోయే 20 ఏళ్ళలో సోలార్ ఎనర్జీ భవిష్యత్తు అంటారు. విద్యార్థులు అడిగినా చెప్తాడు. దీంట్లో నీ పాత్ర ఏంటని. ఇప్పుడు సోలార్ ఎనర్జీ పాత్ర మనం రాష్ట్రానికి అప్డేట్ చేసుకోవాలి. మనం సృష్టించేది ఏముంది? ఒక రాష్ట్రానికి పరిమితమైన వాళ్ళు ప్రపంచ జ్ఞానం ఉండకూడదని నేను అన్నగాని ప్రపంచానికి గురించి మాట్లాడు, రాష్ట్రానికి గురించి మాట్లాడు. ఫస్ట్ చంద్రబాబు గారు కావాల్సింది ప్రపంచం, భారతదేశం, అంతర్జాతీయ విజన్ కాదు. అది అవుట్లుక్ ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ విజన్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమి సమస్య? ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతాల మధ్య చిన్న
గ్యాప్ ఉంది. సమతుల్య గ్యాప్ ఉంది. ప్రజల్లో కూడా గ్యాప్ ఉంది. కొన్ని వర్గాల్లో అభివృద్ధి చెందున్నారు, కొన్ని వర్గాల్లో అండర్ డెవలప్మెంట్ ఉంది, కొన్ని మీడియం గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానమైంది అప్పుడు రాయలసీమ ఉంది. రాయలసీమలో 1 కోటి ఎకరాలు సాగునీటికి ఎసులుబాటు ఉంది. అంటే 1 కోటి ఎకరాల పండించడానికి అవకాశం ఉంది పంట భూములు. కానీ 10%, 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు రాలేదు. విజన్ అంటే ఏంటి? రాయలసీమలో 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి విజన్ కావాలి. తర్వాత రాయలసీమలో విస్తారంగా పరిశ్రమలు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే భూమి ఉంది. ఇప్పుడు శ్రీ సిటీ, కొప్పర్తి, రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ఒక విజన్ కావాలి. ఇప్పుడు తిరుపతి లాంటి ప్రాంతం బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకుంటుంది ఆ డెవలప్మెంట్. కానీ తిరుపతికి మోడల్ గా అంటే రాజధాని, పోలవరం, నీటి ప్రాజెక్టు, ఇది కదా మన రాష్ట్రానికి కావాల్సిన విజన్. దీంతో అదనంగా అంతర్జాతీయ విషయాలు. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని వదిలేసి విజన్ చెప్తా ఉంటాడు. కంప్యూటర్, ఇప్పుడు రోబోటిక్ అనివార్యం, రోబోటిక్ వ్యవస్థ ప్రపంచం వస్తుంది, నేను ముందే చెప్పినాను కదా అంటాడు. దాన్ని ఏం చేయాలి అంటే చంద్రబాబు గారు తెలిసిందే కదా ప్రపంచంలో అంటే తెలిసింది వేరు. ఇప్పుడు చంద్రబాబు గారు రోబోటిక్ చెప్పకపోతే ప్రపంచంలో రాదా? ఇప్పుడు నేను ఆ రోజు కంప్యూటర్ల గురించి చెప్పాను, అందరూ నవ్వుకున్నారు. ఈరోజు అందరూ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు కంప్యూటర్ల గురించి మాట్లాడుకున్నంత మాత్రం ప్రపంచంలో కంప్యూటర్ వచ్చి ఉండదా? ఆ కంప్యూటర్ల సృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా చేయగలదా? చేయలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ నేను ముందే ఊహించాను, మీకన్నా ముందు రాజీవ్ గాంధీ ఊహించారు. చంద్రబాబు గారు ఊహించడాన్ని కూడా నేను తప్పట్ను. కానీ ఇంతకు ముందే రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు వీళ్ళందరూ ఊహించుకొని హైదరాబాద్ లో ఐటీ ఏర్పాటు ముందుకు వచ్చారు. ప్రపంచం ముందుకు వచ్చింది. పూణేని ఊరు ఊహించారు, అవును, బెంగళూరును ఊహించినారు, చెన్నైని ఊహించారు, బొంబాయి, వీళ్ళంతా ఐటీ రాలేదా? పూణే అంతా ఐటీ కేంద్రం కదా, ఎవరు ఊహించారు దాన్ని? కాబట్టి అందిపుచ్చుకోవడం వేరు, మనమే సృష్టించడం వేరు. చంద్రబాబు గారు అందిపుచ్చుకోవడాన్ని, మనమే సృష్టించుకోవడాన్ని అన్ని కలిపేసి విజన్ చెప్తుంటాడు. అంటే అన్ని క్రెడిట్స్ ఆయనే తీసుకుంటాడా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది అంతర్జాతీయ విజన్ కాదు, లోకల్ విజన్ కావాలి. దీనికి అంతర్జాతీయ విజన్ తోడు కావాలి. ఇప్పుడు లోకల్ విజన్ అంటే అమరావతి పూర్తి చేయడం, పోలవరం పూర్తి చేయడం, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూస్ పూర్తి చేయడము, ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడము, లేదంటే కారిడార్లు ఉన్నాయో వాటిని పూర్తి చేయడము, పోర్టులకు సంబంధించినటువంటి 5 పోర్టులో 4 పోర్టులో జగన్మోహన్ రెడ్డి కట్టించాడు, వాటిని పూర్తి చేయడము. వీటన్నిటినీ కూడా ఒక 2 ఏళ్ల పాటు పూర్తిగా దృష్టి పెడితే ప్రభుత్వం వీటన్నిటికీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, రవాణాకి సంబంధించి కావచ్చు, ఉద్యోగ కల్పనకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్కోప్ ఉంటుందని చెప్పేసి వైసీపీ మాట్లాడుతున్నటువంటి మాట. మరి వీటి మీద దృష్టి పెడితే ఏదైతే వీళ్ళు మాట్లాడుతుంది కూడా ఒక పాయింట్ వరకు యాక్సెప్ట్ చేసే పరిధి ఉంటుంది కదా? అదే పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి ఒక విజన్, దేశానికి ఒక విజన్, ప్రపంచానికి ఒక విజన్ ఉంటుంది, ఉండాలి కూడా. ఉదాహరణకు ప్రపంచ దేశాలంతా కలిసి ఒక చోట కూర్చొని ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది. ఈ ఓజోన్ పొర దెబ్బ కాలుష్య కారణం విద్యుత్ కాలుష్యం కూడా ఒక కీలకమైంది. అందువల్ల బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ తగ్గించేసి సోలార్ లాంటి సాంప్రదాయేతర ఎనర్జీని పెంచాలి. ఇది అంతర్జాతీయంగా కూర్చొని జెనీవాలో కూర్చున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫౌండర్. దాని కొనసాగింపని సెక్కి కానీ ఇవన్నీ వచ్చినాయి, సోలార్ ఎనర్జీ ప్రాసెస్. దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన అనుకోండి, ఇది నా విజన్ అన్న అనుకోండి, ఏమి చేయగలడు ముఖ్యమంత్రి? ప్రపంచం మాట్లాడాల్సిన విజన్ ఒకటి ఉంటుంది, ఈ దేశం మాట్లాడాల్సిన విజన్ ఉంటుంది, రాష్ట్రం మాట్లాడాల్సి ఉంటుంది. ప్రపంచ జ్ఞానం ఉండాలి, ప్రపంచం అవుట్లుక్ ఉండాలి. కానీ బేస్ గా ఉండాల్సింది మనం ఎక్కడ పరిపాలిస్తున్నాం, ఎవరిని పరిపాలిస్తున్నాం అనేది కూడా 90% ఉండాలి. 10% అవుట్లుక్ ఉండాలి, ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ నేనే చెప్పినాను, ఏమి లాభం ఉంటుంది? కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో సోలార్ ఎనర్జీ మీరేం చేస్తారు అనేది పట్టించుకోవాలి. కాబట్టి స్టేట్ విజన్ అంటే మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, ఎవరైనా కావచ్చు. ఈ రాష్ట్రంలో తీర ప్రాంతం ఉంది, పోర్టులు బాగా డెవలప్మెంట్ కావాలి. ఈ రాష్ట్రం